భారతీయ సంగీత ప్రపంచం ఒక మహాగాత్రాన్ని కోల్పోయింది. ఆశా భోస్లే అస్తమయంతో సంగీతం ఒక్కసారిగా మూగబోయినట్టయింది. ఆమె పేరు భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో చెక్కబడింది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన అక్క లతా మంగేష్కర్ తో కలిసి భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలు అపారమైనవి. లతా మంగేష్కర్ 2022లో కన్నుమూసిన తర్వాత ఇప్పుడు ఆశా భోస్లే కూడా 2026 ఏప్రిల్ 12వ తేదీన 92 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆమె గాత్రం మాత్రం ఎన్నటికీ మాయమవదు. ప్రతి తరానికి అది కొత్తగా వినిపిస్తూనే ఉంటుంది. ఆశా భోస్లే జీవితం ఒక పోరాట గాథ. 1933 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితులు, తండ్రి మరణం ఆమెను చిన్న వయసులోనే బాధ్యతల బాట పట్టించాయి. మొదట్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా తన ప్రతిభతో, కష్టంతో ఒక్కొక్క మెట్టుగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఆమె జీవితంలో మరిచిపోలేని ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్డి బర్మన్ తో ఆమె చేసిన సంగీత ప్రయాణం భారతీయ సంగీతాన్ని కొత్త దిశగా తీసుకెళ్లింది. పియాతో అబ్తో ఆజా, దమ్ మారో దమ్ వంటి పాటలు ఆమెకు అపారమైన ఖ్యాతి తీసుకొచ్చాయి. వివిధ భాషల్లో, వివిధ శైలుల్లో పాటలు పాడగలగటం ఆమె ప్రత్యేకత. క్లాసికల్ నుంచి పాప్ వరకు, గజల్ నుంచి కబరే వరకు ఏ పాటైనా తనదైన శైలిలో ఆవిష్కరించగలదు. ఆమె వైవాహిక జీవితం కూడా అంతే ఆసక్తికరంగా, కొంతవరకు సవాళ్లతో కూడిందే. చాలా చిన్న వయసులోనే ఆమె గణపత్రావ్ భోస్లేతో వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం సాఫీగా సాగలేదు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారు విడిపోయారు. ఆ తర్వాత తన జీవితాన్ని, పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగా ముందుకు సాగారు. తర్వాత సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ ఆమెకు ప్రేమ పెరిగి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంట సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన కాంబినేషన్ గా నిలిచింది. వారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, సంగీత ప్రయాణం కూడా ఎంతో గొప్పది. ఇక ఆమెకు లభించిన పురస్కారాలు కూడా ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తాయి. పలు జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, అలాగే భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ వంటి గౌరవాలు ఆమె ప్రతిభకు నిదర్శనం. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆమెకు అభిమానులున్నారు. ఆమె పాటలు కేవలం వినోదం మాత్రమే కాదు, భావోద్వేగ పండుగానే చెప్పుకోవాలి. ఇక ఆశా భోస్లే వెళ్లిపోయినా ఆమె గానం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ప్రతిసారి ఆమె పాట వినిపించినప్పుడు ఆమె మధురమైన స్వరం మన హృదయాలను తాకుతూనే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక గాయకురాలు మాత్రమే కాదు, భారతీయ సంగీతానికి ఒక శాశ్వత గాథ. భారతీయ సంగీత ప్రపంచం ఒక మహాగాత్రాన్ని కోల్పోయింది. ఆశా భోస్లే అస్తమయంతో సంగీతం ఒక్కసారిగా మూగబోయినట్టయింది. ఆమె పేరు భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో చెక్కబడింది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన అక్క లతా మంగేష్కర్ తో కలిసి భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలు అపారమైనవి. లతా మంగేష్కర్ 2022లో కన్నుమూసిన తర్వాత ఇప్పుడు ఆశా భోస్లే కూడా 2026 ఏప్రిల్ 12వ తేదీన 92 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆమె గాత్రం మాత్రం ఎన్నటికీ మాయమవదు. ప్రతి తరానికి అది కొత్తగా వినిపిస్తూనే ఉంటుంది. ఆశా భోస్లే జీవితం ఒక పోరాట గాథ. 1933 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితులు, తండ్రి మరణం ఆమెను చిన్న వయసులోనే బాధ్యతల బాట పట్టించాయి. మొదట్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా తన ప్రతిభతో, కష్టంతో ఒక్కొక్క మెట్టుగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఆమె జీవితంలో మరిచిపోలేని ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్డి బర్మన్ తో ఆమె చేసిన సంగీత ప్రయాణం భారతీయ సంగీతాన్ని కొత్త దిశగా తీసుకెళ్లింది. పియాతో అబ్తో ఆజా, దమ్ మారో దమ్ వంటి పాటలు ఆమెకు అపారమైన ఖ్యాతి తీసుకొచ్చాయి. వివిధ భాషల్లో, వివిధ శైలుల్లో పాటలు పాడగలగటం ఆమె ప్రత్యేకత. క్లాసికల్ నుంచి పాప్ వరకు, గజల్ నుంచి కబరే వరకు ఏ పాటైనా తనదైన శైలిలో ఆవిష్కరించగలదు. ఆమె వైవాహిక జీవితం కూడా అంతే ఆసక్తికరంగా, కొంతవరకు సవాళ్లతో కూడిందే. చాలా చిన్న వయసులోనే ఆమె గణపత్రావ్ భోస్లేతో వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం సాఫీగా సాగలేదు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారు విడిపోయారు. ఆ తర్వాత తన జీవితాన్ని, పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగా ముందుకు సాగారు. తర్వాత సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ ఆమెకు ప్రేమ పెరిగి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంట సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన కాంబినేషన్ గా నిలిచింది. వారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, సంగీత ప్రయాణం కూడా ఎంతో గొప్పది. ఇక ఆమెకు లభించిన పురస్కారాలు కూడా ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తాయి. పలు జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, అలాగే భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ వంటి గౌరవాలు
గౌరవాలు ఆమె ప్రతిభకు నిదర్శనం. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆమెకు అభిమానులున్నారు. ఆమె పాటలు కేవలం వినోదం మాత్రమే కాదు, భావోద్వేగ పండుగనే చెప్పుకోవాలి. ఇక ఆశా భోస్లే వెళ్లిపోయినా ఆమె గానం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ప్రతిసారి ఆమె పాట వినిపించినప్పుడు ఆమె మధురమైన స్వరం మన హృదయాలను తాకుతూనే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక గాయకురాలు మాత్రమే కాదు, భారతీయ సంగీతానికి ఒక శాశ్వత గాథ. భారతీయ సంగీత ప్రపంచం ఒక మహాగాత్రాన్ని కోల్పోయింది. ఆశా భోస్లే అస్తమయంతో సంగీతం ఒక్కసారిగా మూగబోయినట్టయింది. ఆమె పేరు భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో చెక్కబడింది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. తన అక్క లతా మంగేష్కర్ తో కలిసి భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలు అపారమైనవి. లతా మంగేష్కర్ 2022లో కన్నుమూసిన తర్వాత ఇప్పుడు ఆశా భోస్లే కూడా 2026 ఏప్రిల్ 12వ తేదీన 92 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ ఆమె గాత్రం మాత్రం ఎన్నటికీ మాయమవదు. ప్రతి తరానికి అది కొత్తగా వినిపిస్తూనే ఉంటుంది. ఆశా భోస్లే జీవితం ఒక పోరాట గాథ. 1933 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలో జన్మించిన ఆమె చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితులు, తండ్రి మరణం ఆమెను చిన్న వయసులోనే బాధ్యతల బాట పట్టించాయి. మొదట్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా తన ప్రతిభతో, కష్టంతో ఒక్కొక్క మెట్టుగా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఆమె జీవితంలో మరిచిపోలేని ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్డి బర్మన్ తో ఆమె చేసిన సంగీత ప్రయాణం భారతీయ సంగీతాన్ని కొత్త దిశగా తీసుకెళ్లింది. పియాతో అబ్తో ఆజా, దమ్ మారో దమ్ వంటి పాటలు ఆమెకు అపారమైన ఖ్యాతి తీసుకొచ్చాయి. వివిధ భాషల్లో, వివిధ శైలుల్లో పాటలు పాడగలగటం ఆమె ప్రత్యేకత. క్లాసికల్ నుంచి పాప్ వరకు, గజల్ నుంచి కబరే వరకు ఏ పాటైనా తనదైన శైలిలో ఆవిష్కరించగలదు. ఆమె వైవాహిక జీవితం కూడా అంతే ఆసక్తికరంగా, కొంతవరకు సవాళ్లతో కూడిందే. చాలా చిన్న వయసులోనే ఆమె గణపత్రావు భోస్లేతో వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం సాఫీగా సాగలేదు. వ్యక్తిగత విభేదాల కారణంగా వారు విడిపోయారు. ఆ తర్వాత తన జీవితాన్ని, పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగా ముందుకు సాగారు. తర్వాత సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ ఆమెకు ప్రేమ పెరిగి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంట సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన కాంబినేషన్ గా నిలిచింది. వారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, సంగీత ప్రయాణం కూడా ఎంతో గొప్పది. ఇక ఆమెకు లభించిన పురస్కారాలు కూడా ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తాయి. పలు జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, అలాగే భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ వంటి గౌరవాలు ఆమె ప్రతిభకు నిదర్శనం. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆమెకు అభిమానులున్నారు. ఆమె పాటలు కేవలం వినోదం మాత్రమే కాదు, భావోద్వేగ పండుగనే చెప్పుకోవాలి. ఇక ఆశా భోస్లే వెళ్లిపోయినా ఆమె గానం మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ప్రతిసారి ఆమె పాట వినిపించినప్పుడు ఆమె మధురమైన స్వరం మన హృదయాలను తాకుతూనే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక గాయకురాలు మాత్రమే కాదు, భారతీయ సంగీతానికి ఒక శాశ్వత గాథ.